పెట్టి ఫ్రంట్ క్యామ్ పెట్టచ్చు కదా. ఫ్రంట్ కెమెరా క్లారిటీ బాగోదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ బ్లాగ్స్ 30. సో ఈరోజు అయితే నా పక్కన ఒక ఇంటలెక్చువల్ ఈయన ఒక ఫైనాన్స్ గురు చాలా మందికి. ఇది తెలియని టాపిక్ అంటూ లేదు గాయస్. మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది తెలుసు ఈ మనిషి. సో ఈరోజు అయితే ఒక చిన్న ఇంటరాక్షన్ కోసం అయితే బ్రోని అయితే పిలవడం జరిగింది. సో బ్రోకి ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, యాక్చువల్గా నేను బ్రో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ బ్రో నేను నన్ను ఇంటర్వ్యూ చేస్తాడంట. సో ఇది ఒక 2-way కమ్యూనికేషన్ లా ఉంటుంది. సో మీరు దీంట్లో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటే, మేము చాలా టాపిక్స్ మీరు డిస్కస్ చేస్తాం. సో మీరు దాంట్లో నుంచి అయితే ఒక ఎంటర్టైన్మెంట్ అయితే కోరుకోండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యశ్వంత్ బ్రో పేరు యశ్వంత్. ఏంటి బ్రో, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ వీడియో, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, కొంచెం నర్వస్గా ఉంది. నీకెందుకు బ్రో నర్వస్? చెప్పు, నీకు నర్వస్ ఎందుకు? అంటే ఫస్ట్ టైం కెమెరా ముందు లేదు కదా. సో ఓకే, ఫైన్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ బ్రో, నీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? నీకు అన్ని టాపిక్స్ మీద నాలెడ్జ్ అడుగుతానన్నా, నువ్వు నన్ను అడగాలట్లేదు. ఫస్ట్ థింగ్ అది కాదు బ్రో, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నీకు ఇంత నాలెడ్జ్ అనేది ఎలా వచ్చింది? అది ప్రతి టాపిక్ మీద అవగాహన ఉంటుంది, ఎట్లా అది? ఏదో ఒకటి చదువుతా, చూస్తా, ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తా, యూట్యూబ్లో చూస్తా ఉంటే తెలుస్తూ ఉంటాయి అంతే. ఓకే, అంటే అన్నిటి మీద తెలుసుకోవాలని అన్ని అక్కడక్కడ ఒక పాయింట్స్ తీసుకొని ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటా అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, మంచిది బ్రో. చాలా మందికి ఆ బ్రో ఎట్లా అంటే, చాలా మందికి ఆ నాలెడ్జ్ షేర్ చేసుకుంటాడు, అక్కడ బ్రో గొప్పోడయ్యాడు. ఓకే, అది మనం గమనించాలి అందరూ కూడా. ఓకే, ఫైన్ బ్రో. ఏంటి ఇప్పుడు లైక్ మనం ఐపీఎల్ చూస్తున్నాం ఇప్పుడు, మీ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి? నువ్వే చెప్పాలా. ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఎలా జరిగింది? ఎస్ఆర్ఎస్ వర్సెస్ పంజాబ్. నువ్వు శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్ కదా, చెప్పు. యాక్చువల్గా నేను పంజాబ్ కింగ్స్ ఫ్యాన్ అనమాట. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ వల్ల. మ్యాచ్ అయితే బాగానే జరిగింది. సో శ్రేయస్ అయ్యర్ అయితే హిట్టింగ్ బాగా చేసినాడు. సో ఎటువంటి డౌట్ పడాల్సిన పడలేదు. ఈసారి కప్ మాత్రం పంజాబే గెలుస్తుంది నేనైతే నమ్ముతున్నాను. నువ్వు ఎట్లా బ్రో ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్, ఢిల్లీ మ్యాచ్ గురించి నువ్వు చెప్పాలి కొంచెం. ఇప్పుడు నేను ఢిల్లీ ఫ్యాను, కానీ ఓడిపోయే సిచ్యువేషన్లో ఉంది. కానీ లాస్ట్ బాల్ పడేంత వరకు మనం కెనాట్ యాక్సెప్ట్ లాస్ అంటారు. విల్ వెయిట్. లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ బాల్లోనే పోయింది అనుకుంటా. కొన్ని కేసెస్లో జరుగుతూ ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఓకే, అది మనం నేర్చుకోవాలి అన్న దగ్గర నుంచి. అలాగా ధైర్యంగా ఉండాలి దేనికైనా కూడా. రేపు నైట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ముంబై వర్సెస్ బెంగళూరు. పెద్ద మ్యాచ్. మ్యాచ్ అయితే చాలా పెద్దదే. నేనైతే ముంబై గెలుస్తున్నాను అనుకుంటున్నాను నేను. బట్ చూడాలి మ్యాచ్ ఎంతవరకు పోతుంది. ఎందుకంటే ముంబై వాళ్ళు కూడా ఫామ్లోకి రావాలి. ఇంకా చాలామంది పెద్ద ప్లేయర్స్ అందరూ ఉన్నారు ముంబైలో. సో మేబీ ఫామ్లోకి రావచ్చేమో. ఈరోజు సిఎస్కే వాళ్ళని ఫామ్లో తెచ్చినట్టు ఢిల్లీ, రేపు బెంగళూరు వాళ్ళు కూడా ముంబై వాళ్ళని ఫామ్లో తెస్తారేమో, చూడాలి అది. కాబట్టి మీరేమంటారు దాని గురించి, ముంబై బెంగళూరు? నేను ముంబై ఇప్పుడే గెలవదు, ఇంకా 2-3 మ్యాచ్లు ఓడిపోతుంది. ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఆర్సీబీ విన్ అవుతుంది. ఫైన్, చూద్దాం రేపు రిజల్ట్ ఎట్లా ఉంటుందో. గైస్ మీరు కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరు గెలుస్తారని చెప్పేసి, మనం దాన్ని బట్టి చూసుకుందాం. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనకి ఐపీఎల్ పక్కన పెట్టేస్తే, మనకి ఇప్పుడు గ్లోబల్లో మనకి పెద్ద వార్ అయితే జరుగుతుంది, ఇరాను, యూఎస్కి, వీళ్ళకి అందరికీ. దాని మీద మీ స్పందన ఏంటి? ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకొక 2 వీక్స్లో ఆగిపోవచ్చు అని నేను అనుకుంటున్నా. 2-3 వీక్స్ మోస్ట్లీ మంత్ ఎండ్కి సెట్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, ఏదో ఒక డీల్ మాట్లాడుకుంటారు యూఎస్ వర్సెస్ ఇరాన్. ఇప్పుడు అది ఆగిపోతుందంటారు ఖచ్చితంగా? వారు అయిపోతుంది, కానీ చిన్న జరుగుతాయి, బట్ మేజర్ ఇంపాక్ట్ అయితే ఇంకా ఉండకపోవచ్చు. ఓకే, అంటే మాకు లాక్డౌన్ అనేది ఏమి ఉండవు, అలాంటివి మనకి లాక్డౌన్ ఉండదు గైస్. మనం పాకిస్తాన్ కాదు. మన యాక్చువల్గా పాకిస్తాన్లో రిచ్, అంతంత పెట్టి వాళ్ళు పెట్రోల్ ప్రైస్ కొంటున్నారంటే వాళ్ళు చాలా రిచ్ అనమాట. అది మనం గమనించాలి కదా. 300 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ కొంటున్నారు వాళ్ళు. ఓకే, ఇస్తారు, మనకు అప్పేరు కదా. ఓకే, అది ఓకే. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటరా అంటే, మీకు హీరో రాజశేఖర్కి గోటిల్ ఫ్యాక్టరీ ఉందా లేదా? ఇది హీరో రాజశేఖర్కి గోటిల్ ఫ్యాక్టరీ ఉందా లేదా? ఐ డోంట్ నో.